సో ఫ్రెండ్స్ చూడండి, మీ మొబైల్లో పొరపాటున కనుక కాంటాక్ట్ నెంబర్ డిలీట్ అయితే వాటిని ఏ విధంగా మళ్ళీ రికవర్ చేసుకోవాలో నేను వచ్చేసి కంప్లీట్గా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, నేను చెప్పేటటువంటి ఈ చిన్న సీక్రెట్ ట్రిక్ యూజ్ చేసినట్లయితే ఎలాంటి కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అయినా సరే డిలీట్ అయితే వాటిని మీరు మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు అన్నమాట. సో అలాంటి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుపోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి, కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీ మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాకుండా మీరు అడిషనల్గా ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని పేరు కూడా కాంటాక్ట్ అనే అప్లికేషన్ నేమ్ని మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే కొన్ని పర్మిషన్ అడుగుతుంది, గ్రాండ్గా అలో చేసేయండి. సో ఎలో చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్నటువంటి ఆల్ కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఒకవేళ మీ మొబైల్లో ఎక్కడి నుంచి అయినా కాంటాక్ట్ నెంబర్ డిలీట్ అయిపోతే వాటిని మీరు మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకు సింక్ కూడా అవుతున్నాయి. సో ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కిందికి వచ్చినట్లయితే ఇక్కడ సెకండ్ వన్ ఆప్షన్, కింద నుంచి సెకండ్ వన్ ఆప్షన్ అండ్ చేంజెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు బిఫోర్ 30 days లోపు కాంటాక్ట్ నెంబర్ డిలీట్ అయితే వాటిని కూడా మీరు ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవచ్చు. అలాగే 10 minutes ముందు, 1 hour ముందు, ఎస్టర్డే కావచ్చు, 1 week ముందు డిలీట్ అయినటువంటి కాంటాక్ట్ నెంబర్ని కూడా మీరు ఇక్కడ నుంచి చాలా ఈజీగా జస్ట్ ఒకే ఒక క్లిక్తో మీరు రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, నేను కస్టమ్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. వన్స్ ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు డేట్, టైం, మినిట్స్, అవర్స్ కంప్లీట్గా ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మీ మెయిల్ ఐడి ఫస్ట్ మెయిల్ ఐడి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా మీకు డేట్ అవన్నీ అడుగుతుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పైన ట్యాప్ చేయండి. కన్ఫర్మ్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు చూడండి 25th February నుంచి మీకు ఇప్పటివరకు ఎలాంటి కాంటాక్ట్ డిలీట్ అయినా సరే వాటిని కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు రికవర్ అని చేసుకోవచ్చు అనమాట. సో ఓకే పైన ట్యాప్ చేయండి. ఓకే పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ చూడండి. సో ఎలాంటి కాంటాక్ట్ నెంబర్ డిలీట్ అయినా ఈ బాక్స్లో మీకు ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు మళ్ళీ ఆ కాంటాక్ట్ నెంబర్ని రికవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నా మొబైల్లో ఎలాంటి కాంటాక్ట్ నెంబర్ నేను డిలీట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ చూపెట్టడం లేదు. సో మీకు ఒకవేళ చూపిస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మీరు దానిపైన ట్యాప్ చేసి మళ్ళీ మీరు రికవర్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి, కమెంట్ చేసేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.